వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రకారం ఒక మంచి ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఈ క్రింది పద్ధతులకు సంబంధించిన వాక్యాల్ని జతపరచండి. ఇక్కడ సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇలా అడగొచ్చు, జతపరచండి అని అడుగుతాడు. ఎక్కువ జతపరచండి అడుగుతాడు. ఇక్కడ మిస్టేక్ పడ్డది. ప్రజెంట్ చూద్దాం. ఇక్కడ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి ఇలా ఇచ్చాడు. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ఈ 4 ఇచ్చాడు. ఇలా జతపరిచేటప్పుడు ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు బాగా తెలిసినటువంటి మెథడు ఇండక్టివ్ మెథడ్. ఈ ఇండక్టివ్ మెథడ్ సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కడ చూడండి ఒకసారి. ఆచరణ ద్వారా అభ్యసనం అలవడుతుంది, కంఠస్థానికి అవకాశం లేదు, కంఠస్థానికి జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, తాను స్వయంగా కనుగొన్నానన్న తృప్తి ఉంటుందని ఇచ్చాడు. దీనికి సంబంధించి వెంటనే మీకు ఏం కావాలంటే కంఠస్థానికి అవకాశం లేదు అని ఇచ్చాడు. ఇది 100% కరెక్ట్. అప్పుడు ఏం చేస్తారంటే A2. మరి అప్పుడు ఏం చేస్తారంటే 4 చదవాల్సిన అవసరం లేదు. A2 ఎక్కడుంది చూసుకోండి. ఇక్కడ బాగా తెలిసి ఉంటాయి. ఇక్కడ A1 ఇచ్చాడు, ఇక్కడ A4 ఇచ్చాడు, అంటే AB కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ A2 ఇచ్చాడు, ఇక్కడ A1 ఇచ్చాడు, అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇదే అండి. ఇది పెట్టి మనం నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతే టైం సేవ్ అవుతుంది. ఒకవేళ ఇది రాలేదు అనుకోండి, అప్పుడు డిడక్టివ్ మెథడ్ చూడండి. అప్పుడు ఏంటి, ఇక్కడ కంఠస్థానికి జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిడక్టివ్ మెథడ్లో సూత్రాలన్నీ పట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి బట్టికి జ్ఞప్తికి ఎక్కువ ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక B ఆప్షన్ 3కి వస్తుంది. B3 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ B2 ఇది కాదు, ఇది కూడా B2 ఇది కాదు, ఇక్కడ B3 ఇక్కడ B3 ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకే, ప్రాజెక్టు మెథడ్ చూడండి ఒకసారి. ఆచరణ ద్వారా అభ్యసనం అలవడుతుందండి. ఎప్పుడైనా లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రాజెక్టు పద్ధతి అంటే C1 కావాలి. C1 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇదే C1. ఇప్పుడు అన్వేషణ పద్ధతి ఏంటి, విద్యార్థులు స్వయంగా కనుగొన్న తృప్తి ఉండేది హ్యూరిస్టిక్ మెథడ్లో మాత్రమే. కాబట్టి D4 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి, ఇది C. ఓకే, థ్యాంక్ యూ.